విషయానికి వస్తే కస్టోడియల్ టార్చర్ కేసుపై రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీ ఫెలో సినిమాలో మాదిరిగా అధికారులు ప్రవర్తించారని, అదృష్టం బాగుండి బతికిపోయానని అన్నారు. కస్టడీలో అతనిని కొట్టింది నిజమని, అధికారులు కూడా రిమాండ్ రిపోర్టులో ఇదే చెప్పారని అన్నారు. చచ్చిపోయిన వాడిని ఇంకా బతుకున్నట్టు చూపెట్టి ఏదో ఫిట్స్ వచ్చినాయని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళిపో, అక్కడ ఫిట్స్ తోటి ఎంత ప్రయత్నం చేసినా బతకలేదాడు, పోయాడని సరిగ్గా నాకు చూస్తే గుర్తొచ్చింది. నాకు ఆ వివేక్ యాదవ్ అనేవాడు లెటర్ రాయటం, ఎవరో ఒకడు వస్తున్నాడు ఆర్ట్ స్పెషలిస్ట్ని మొత్తం అందరినీ రెడీ ఉంచుకో పద్మావతి అని చెప్పి, ఎవరిని రెడీగా ఉంచాలి, పలానా శ్రీకాంత్ని రెడీగా ఉంచాలని చెప్పి ప్రభావతికి ఇది రాస్తే నాకు ఆశీర్నే గుర్తొచ్చింది. ఏదో లక్కీగా వెనకాల సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, మరి లేకపోతే వీళ్ళకి కూడా రిస్క్ అవుతుంది అనుకున్నారు ఏంటో. కేంద్ర బడ్జెట్ ప్రతులను సిపిఎం కార్యకర్తలు దగ్ధం చేశారు. సూర్యాపేట